చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో జరిగే పొరపాటంతా ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ మన ఊర్లలో చాలాసార్లు ఏం జరుగుతుంది, వాళ్ళు పీరియడ్ మిస్ అయ్యేసరికి గమనించరు. 1 నెల 2 నెలలు గడిచిపోతుంది. ఆలోగా అంటే గర్భము అని తేలేసరికే 3 నెలల టైం పడుతుంది. 3 నెలల టైంలో వాళ్ళు ఏమేమి వాడారో వాళ్ళకి గుర్తే ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో అంటే యాక్సిడెంటల్గా తెలిసి తెలియనందువల్ల కొన్ని మందులు వాడినందువల్ల ఇలాంటి ప్రమాదం ఉంటుంది. అదీ కాకుండా కొన్ని రోగాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎపిలెప్సీ ఉంది. ఎపిలెప్సీలో కొన్ని మందులు ఇస్తారు. అంటే లైక్ ఫిట్స్ వ్యాధిలో దీనిలో కొన్ని మందులు ఇస్తే వీటి వల్ల దుష్ప్రభావాలు వస్తాయి. వీటిని అంటే ఆల్రెడీ తల్లి ఈ మందులు తీసుకుంటూ ఉంటే వాటిని మానేయడం సరైన పద్ధతి కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, సో ఇప్పుడు ఏమైనా మందులు మార్చడం కానీ లేదా మందుల్ని ఏమైనా వేరే విధంగా ఆలోచన చేయడం కానీ తీసుకోవలసిన సలహా చాలా చాలా ముఖ్యమైనది. అదొకటి. ఏవి పడితే అవి మందులు వాడడం, ఉదాహరణకి పెయిన్ కిల్లర్స్ వాడడం, లేకపోతే కొన్ని రకాలైన డ్రగ్స్ ఉన్నాయి, ఎరటోజెనిక్ డ్రగ్స్, ఇవి వాడడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. సో ఈ విధమైన సూచనలు పాటించినందువల్ల చిన్నపిల్లల్లో వీలైనంత వరకు హెల్దీ హార్ట్ని సంపాదించడానికి అవకాశం ఉంది.